నమస్తే, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు ఆగస్టు 13కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. ఈరోజు ఆగస్టు 13కు సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఓరుగల్లు అతలాకుతలం, భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇద్దరి మృతి, ఇద్దరు గల్లంతు. ఎడతెరిపి లేని వానతో స్తంభించిన జనజీవనం. వరంగల్ నగరంలో ఇంట్లోకి చొచ్చుకొచ్చిన వరద నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతి. జనగామ పెద్దవాగులో కొట్టుకొచ్చిన మృతదేహం. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. హైదరాబాద్లో ఉదయం తరగతులు మాత్రమే. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం. హైడ్రా సూచన. వర్షాలు మళ్ళీ బీభత్సం సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు రేపు దాదాపు 5 రోజులు అయితే వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు రేపైతే అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు. కొన్ని జిల్లాలలో పాఠశాలకు కూడా, ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. అదేవిధంగా కొంతమంది ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం జరిగింది. ఈ సమయంలో ప్రజలు కూడా కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడ్డ సమయంలో విద్యుత్ సరఫరా షార్ట్ సర్క్యూట్లు జరగడం కానీ, వైర్లు తెగి నీటిలో పడడం కానీ, దీని ద్వారా విద్యుత్ షాక్లకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రజలు కూడా కొంత జాగ్రత్త చర్యలు పాటించాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ముందస్తుగానే దూర ప్రాంతాలకు తరలించడం కానీ, అక్కడ అధికారులను సమయాత్తం చేయడం కానీ, ఇవంతా కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సమీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. సరే, చూసే ప్రయత్నం చేద్దాం. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ఓరుగల్లు అతలకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వానతో వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నిత్యావసరాలు సామాగ్రి తడిసిపోయాయి. వరంగల్ నగరంలోని కాశీకుంట బాంబే కాలనీలో ఇంట్లోకి చొచ్చుకువచ్చిన వరద నీటిలో మునిగి పసునొట్టి బుచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి మొదలైన కుంభవృష్టి సుమారు 3 గంటల పాటు కొనసాగింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు చెరువుల్లా మారాయి. వరద అంతకొంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ప్రాణాలతో అరచేతిలో. ఇక్కడ చూడొచ్చు ఎంత దారుణమైన విషయాలంటే, వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఓ వృద్ధురాలు కూడా మృత్యువాత పడడం జరిగింది. అప్రమత్తంగా ఉండండి. ఆస్తి, ప్రాణ, పశు నష్టం జరగనివ్వద్దు. సిద్ధంగా అంబులెన్స్లు, హెలికాప్టర్లు. క్లౌడ్ బరస్టును ఎదుర్కొనేలా వ్యూహాలు. ఉద్యోగులకు సెలవులు రద్దు. టోల్ ఫ్రీ నంబర్లు పెట్టండి. కలెక్టర్లతో సీఎం. ఆమ్రాబాద్, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్లకు సందర్శకులకు పెరిగేలా చర్యలు. అటవీ శాఖపై సమీక్షలో రేవంత్ ఆదేశం అని చెప్పి ఇది ఇంకొక వార్త. దీనికి సంబంధించి 13వ పేజీలో ఒకసారి చూద్దాం. టోల్ ఫ్రీ నంబర్ పెట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతా ఇంటి డాబాలపైకి ఎక్కారు. గుడిసెలు, రేకుల ఇళ్లలోని వారు వరద మొదలు కాగానే ఇల్లు విడిచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాల్లో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక వృద్ధురాలు కూడా మృతి చెందిన విషయం అయితే చూసాం మనం. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటా ఉంది. నేడు రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవనున్నాయి. నేడు రేపు అతి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని కొన్ని మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని మదిర, ఎర్రపాలెం మండలాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో మోస్తారు వానలు పడతాయని తెలిపింది. గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా, మిగతా చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం పడుతుందని పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరంగల్ జిల్లా సంగెంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వాన పడిందని, సూర్యాపేట జిల్లా నాగారంలో 18.7. ఇట్లా దాదాపు 15 పైచిలికే సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. నేడు రేపు బుధ, గురువారాలలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉంది. అధికారులను కూడా అప్రమత్తం చేశారు.
ఇక్కడ మరీ దారుణమైన విషయం ఒకసారి చూడొచ్చు. అంబులెన్స్ రాలేక మంచంలో. భారీ వర్షంతో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగురు రంగంపేట వెళ్లే దారిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరింది. గ్రామానికి చెందిన వడ్లకొండ పరమేశ్వర్కు మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ గ్రామంలోకి వచ్చే స్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మంచంపై మోసుకుంటూ రైల్వే ట్రాక్ దాటి వచ్చి అంబులెన్స్లో ఎక్కించారు. సో ఇట్లాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇట్లాంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే వాగులపై వంతెనలు లేక వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా పెరగడంతో కొన్ని గ్రామాలు అయితే జల దిగ్బంధంలోనే ఉంటాయి. అటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని గ్రామాలలో వాగులపై హై లెవెల్ వంతెనల నిర్మాణం లేక వర్షాకాలాలలో ఆయా గ్రామాలంతా కూడా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇంత అంత కాదు. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వారి ఇబ్బందులు తొలగించే విధంగా స్థానికంగా ఉన్న మీ పార్టీ నాయకులను సమాయత్తం చేయడం కానీ, వారికి సంబంధించి హై లెవెల్ వంతెనలు మంజూరు చేయడం కానీ, కేంద్రంతో ఒప్పందాలు జరపడం కానీ, సో ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. ఎప్పటికీ సంక్షేమ పథకాలు, ఈ ఎన్నికలు ఇవన్నీ కాకుండా ప్రజలకు ఏం అవసరం అవుతాయి, ప్రమాదాలు జరగకుండా వర్షాకాలంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వంతెన నిర్మాణాలు లేక అక్కడ భద్రతాపరమైన చర్యలు చేపడదామన్నా సరే వీలు లేని పరిస్థితులు ఉంటాయి కొన్ని గ్రామాలకు. అసలు అధికారులు కూడా పోలేరు. అంత దారుణమైన పరిస్థితులు, స్థితులు ఇంకా ఉన్నాయి. సో జలభద్రం 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. కార్యాచరణతో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులకు సెలవులు రద్దు. అవసరమైతే బడులకు సెలవులు ఇవ్వండి. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాబోయే 72 గంటల పాటు అధికారిక యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు కార్యాచరణపై రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తప్పిదాలకు తావు లేకుండా, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న 3 రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని నిర్దేశించారు. ఆకస్మిక వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను సైతం సిద్ధం చేసి పెట్టుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లతో మిగతా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే, అత్యవసరమైతే హెలికాప్టర్ల సేవలను కూడా వినియోగించే విధంగా అధికారులను సమాయత్తమైతే చేయడం జరుగుతోంది. సో ప్రజలు కూడా ఖచ్చితంగా సహకరించాలి. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా స్వయంగా మనంతటా మనం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉంది. ఒక వ్యక్తికి ఒక ఓటు విధానం రాజ్యాంగానికి మూలస్తంభం. ఈసీ అమలు చేయడం లేదు, అందుకే మేము రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నాం. రాహుల్ గాంధీ. లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. అభిషేక్ బెనర్జీ. ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న విధానంపై రాజ్యాంగానికి మూలస్తంభం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా దానిపై నిరసన కూడా లేవనెత్తడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 124 ఏళ్ల ఓటరు మింతాదేవి ఫోటో ఉన్న టీషర్టులతో ఎంపీల నిరసన. ఎన్నికల కమిషన్ ఈసీపై ఓట్ల చోరీ ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత తీవ్రతరం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగానికి మూలస్తంభమని, ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వర్తించడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం ఈసీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇంకా ఉంది అని హెచ్చరించారు. కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఓట్ల చోరీ జరగలేదని, చాలా చోట్ల ఇలా జరిగిందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఓ పద్ధతి ప్రకారం చేశారని, ఇది ఈసీతో పాటు తమకు తెలుసని చెప్పారు. గతంలో ఇందుకు ఆధారాలు లేవు, ఇప్పుడు సాక్ష్యాలున్నాయని చెప్పేసి కూడా, ఓట్లల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతా ఉన్నది. ఈ నిరసనలను కూడా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో. అభిశంసన ప్రక్రియ షురు. జస్టిస్ వర్మ తొలగింపు అంశంలో 3 కమిటీ వేసిన లోక్సభ స్పీకర్. సో గతంలో మనం చూసాము, జస్టిస్ వర్మకు సంబంధించి వారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం కారణంగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ విషయంలో కేసు ఇంకా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయనపై అభిశంసన తీర్మానం కూడా
ప్రారంభం కానుంది. అంటే సుప్రీంకోర్టు ఈ హైకోర్టులకు సంబంధించిన న్యాయమూర్తులు ఎవరైనా ఉంటే వారు ఎవరైనా ఇట్లా అవకతవకలకు పాల్పడినప్పుడు కానీ ఇంకా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయినప్పుడు కానీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దాని ఆధారంగా వాళ్ళని తొలగిస్తారు. అది కూడా మెజారిటీ పీపుల్స్ సభలో మెజారిటీ పీపుల్స్ ఓట్లు వేసిన తర్వాతనే ఈ అభిశంసన తీర్మానం అనేది కూడా ఆమోదం పొందుతుంది. దాని ఆధారంగానే వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముగ్గురితో కమిటీ వేసిన లోక్సభ స్పీకర్ న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలి. మచ్చలేని వ్యక్తిత్వం, నిజాయితీలే పునాది. అవినీతికి వ్యతిరేకంగా యావత్ దేశం, పార్లమెంట్ ఒకటవ్వాలి. ఓం బిర్లా. నివాసంలో భారీగా నగదు బయటపడిన వ్యవహారంలో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి 3 సభ్యులతో ఆయన ఒక కమిటీని నియమించారు. న్యాయమూర్తుల విచారణ చట్టం 1968లోని సెక్షన్ 303 క్లాజ్ 2 కింద ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మిగతాది రెండో సో ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మణిచంద్రమోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మను బాధ్యతల నుంచి తప్పించాలంటూ లోక్సభ, రాజ్యసభకు చెందిన 146 మంది ఎంపీల నుంచి గత నెల 21న నోటీసులను స్పీకర్ స్వీకరించారు. మంగళవారం దీనిపై కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. కమిటీ వీలైనంత త్వరగా తన నివేదిక ఇస్తుంది. విచారణ కమిటీ రిపోర్టు చేతికి వచ్చే వరకు జస్టిస్ వర్మ తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదన పెండింగ్లో ఉంటుంది అని ఓం బిర్లా తెలిపారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం నిలబడాలని, మచ్చలేని వ్యక్తిత్వం, ఆర్థిక మేధోపరమైన సమగ్రతే ఇందుకు పునాది అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 ప్రకారం చర్యలకు వీలున్నది. అవినీతిపై పార్లమెంటు, దేశ ప్రజలు ఒకటవ్వాలని చెప్పి ఓం బిర్లా తెలిపారు. ఈ 124 అనేది సుప్రీంకోర్టుకు సంబంధించి, ఈ 217, 218 అనేది హైకోర్టులకు సంబంధించి. ఈ 114 నుంచి 124 నుంచి ఇవి ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి తెలుపుతాయి. అదేవిధంగా 214కు సంబంధించిన ఆర్టికల్ అవన్నీ కూడా హైకోర్టుకు సంబంధించిన వివరాలను అయితే చూస్తాయి. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్ ఇవి. సో దీని ఆధారంగా అయితే ముందుకు వెళ్ళనున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆయన విషయంలో కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటి వరకు ఆయన తొలగింపు అనేది ఇంకా పెండింగ్లోనే ఉంటుంది. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. స్థానిక ఎన్నికలకు సై. ఇప్పటికే పీసీసీ చీఫ్తో రేవంత్ రెడ్డి మంతనాలు. కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం 16 లేదంటే 17న పీఏసీ మీటింగ్. 18న క్యాబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన. ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు. వచ్చే నెల 30లోగా ఎట్లన్నా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పిన విషయం మనకి ఇదివరకే తెలిసింది. ఇంకా ప్రభుత్వాలు వీరు చెప్పాల్సింది ఏంటి, ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. కానీ 42% బీసీ రిజర్వేషన్లు అనేది ఇక్కడ ఆటంకంగా మారింది. అటు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ కేంద్రం నుంచి ఎట్లాంటి స్పందనే లేదు. కనీసం ఆర్డినెన్స్ విషయంలో రాష్ట్ర గవర్నర్కు పంపినా సరే ఆ విషయంలో కూడా చెల్లడం లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నెత్తి పట్టుకుంటా ఉంది. 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతే వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ దిశగా 42% రిజర్వేషన్లు మరి పార్టీ పరంగా ఇవ్వాలన్నా లేదంటే మరి ఏ విధంగా ఇవ్వాలన్న దానిపై ఈ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది, సమాయత్తమవుతుంది. ఈ 16, 17, 18 తేదీలలో క్యాబినెట్కు సంబంధించి భేటీలో కూడా ఈ నిర్ణయం కొలిక్కి రానున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతుంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడం, ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల 14న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని వివరాలతో హాజరు కావాలని పిఆర్ ఆఫీసర్లకు మంగళవారమే సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ తరపున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలు తీసుకునేందుకు 16న లేదా 17న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సీఎం సూచించారు. సో పంచాయతీరాజ్ అధికారులతో రేపు మీటింగ్ ఉండనున్నది. అంటే 14వ తారీఖు రోజు
పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే సీఎం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళాయి. దాని తర్వాత కూడా రాజకీయ అభిప్రాయాలు, రాజకీయ నాయకుల పెద్దల అభిప్రాయాలు సేకరించేందుకు 16, 17, 18 తారీఖులలో పార్టీకి సంబంధించి సమావేశం కూడా ఏర్పాటు చేసి పార్టీలో ఉన్న పెద్దల అభిప్రాయాలు కూడా స్వీకరించి మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలుకు సాధ్యమేనా, సాధ్యం కాదా అన్న విషయాలపై చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. పంచాయతీలకు సర్పంచులు లేక కార్యదర్శులపై భారాలు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ నిర్వహణ కూడా కొంత ఆందోళనకరంగానే కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రజాప్రతినిధులు వస్తేనే పంచాయతీలకు కళ వస్తుంది. అప్పటి వరకు కళ విహీనంగానే ఉంటుంది. ఎక్కడికక్కడ పనులు కూడా స్తంభించాయి. పారిశుద్ధం పడకేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇది వర్షాకాలము. ఈ నెల రోజులలో పంచాయతీలలో చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి అధికారులు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు కదా, ఆ స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారంలోగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్లో నాపై, నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు. క్షమాపణ చెప్పుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటూ చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్. బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గారు ఘాటుగానే స్పందించారు. ఒకవేళ క్షమాపణలు చెప్పని పక్షంలో చట్టపరంగా ముందుకు వెళ్ళి లీగల్ నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. నీ నోటీసులకు భయపడా కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజం సింహం లాంటిది, వదిలేస్తే అదే రక్షించుకుంటుందని చెప్పి కూడా కేటీఆర్ గారి వ్యాఖ్యలకు ఈయన ప్రతిస్పందనగా బండి సంజయ్ గారు నువ్వు ఎట్లాంటి నోటీసులు జారీ చేసినా సరే భయపడేది లేదని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి రాజకీయ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఒక్కోసారి తారాస్థాయికి కూడా చేరుకుంటాయి. ఘాటు వ్యాఖ్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రాజకీయ నాయకులు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్తారు, ఈ జర్నలిస్టులు కానీ మీడియా సంస్థలు కానీ చేసే వ్యాఖ్యల విషయంలో స్పందిస్తారు. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా డిజిటల్ మీడియా విషయంలో కానీ, డిజిటల్ జర్నలిజం విషయంలో కానీ, సోషల్ మీడియా విషయంలో కానీ అవకతవకలు చేస్తే తాట తీస్తాము, అది ఇది అని చెప్పేసి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు అడ్డు అదుపు ఉన్నది, ఏం చేసినా నడుస్తుందా? పరుష పదజాలం వాడటము నిజంగా దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాము. ఎందుకంటే విలువలతో కూడిన జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న భాగంగా కొత్త జనరేషన్గా మేము కూడా ముందుకు రావడం జరిగింది. సో ప్రభుత్వాలు కూడా మీడియాకు స్వేచ్ఛ కల్పించాలి. కొన్ని మీడియాలు ఉండొచ్చు పరుష పదజాలాలు వాడడము, వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకురావడము. సో వాటిని మేము ఖచ్చితంగా ఖండించాల్సిందే, ఖండిస్తాం కూడా. కానీ నిజాయితీగా నికార్సైన జర్నలిస్టులు కూడా ఇప్పటికీ ఉన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టిన పెట్టే సీనియర్ జర్నలిస్టులు కూడా ఇప్పటికీ ఉన్నారు. సో వీరందరినీ కూడా ఒక్క కాడిన పెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం మానుకోవాలి. మిగతా వార్తలు చూసుకుంటే మూడు రోజులు అలర్ట్గా ఉండాలి. ఇంతకుముందే చూసాం ఈ వార్తకు సంబంధించి. లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ. మంత్రి వివేక్. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది. బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామాల్లో ఉద్యమంలా మారింది. రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్. ఢిల్లీలో మీడియాతో మంత్రి చిట్చాట్. ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ అని చెప్పేసి మీరు చెప్పడం కాదు సార్, ప్రజలు చెప్పాలి. ఏమైనా సర్వేలు ఉన్నాయా ప్రజలు చెప్తున్నట్లు? ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకోవడము ఇది పరిపాటిగానే వస్తుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా, రానున్న వేరే ప్రభుత్వం ఉన్నా, గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము అమలు చేసే పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నాయి, ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకుంటారు అట్లా. కానీ క్షేత్రస్థాయిలో తెలుస్తాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం థీము బాగానే ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలుకు సాధ్యం కావట్లేదు. ఎప్పుడైతే పథకాలన్నీ కూడా చివరి లబ్ధిదారుడి వరకు, అర్హులైన చివరి లబ్ధిదారుని వరకు చేరుతుందో అప్పుడే మీరు అమలు చేసే పథకాలకు సార్థకం లభిస్తుంది. సో మీరు ఇట్లా చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. మీరు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మంచిగా అమలు చేస్తే ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు మిమ్మల్ని.
మళ్లీ మొండి చెయ్యి. సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటులోనూ తెలంగాణపై కేంద్ర వివక్ష. రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని కేంద్రం. ఏపీలో మాత్రం ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం. మెట్రో విషయంలోనూ అదే తీరు. ఫేజ్ 2 పై కొర్రీలు. ఇప్పటికే ఏపీ, ఇప్పుడు లక్నో మెట్రో ప్రాజెక్టులకేమో గ్రీన్ సిగ్నల్ అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కేంద్రం కొంత అలసత్వం వహిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ వారంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అటు పనకచెర్ల విషయంలో కూడా ఎన్నో వివాదాలు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు అగ్గిరాజుకున్నాయి, మనం చూసాం కూడా. ఇప్పటికే అది కొంత కొనసాగుతూనే ఉంది. సో దానిపై ఒక కమిటీ కూడా నియమించేందుకు కసరత్తు కూడా జరుగుతున్నది. ఈ రీసెంట్ కాలంలో కూడా కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని కేంద్రం కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. టీజీపీఎస్సీలో ముగ్గురే. సిబ్బంది కొరతతో విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం. వివిధ శాఖల్లో పోస్టులు భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీల కొరత ఏర్పడింది. ఇప్పటిదాకా కేవలం ఉద్యోగుల కొరతనే ఉండగా తాజాగా కమిషన్ సభ్యుల దాకా ఆ సమస్య చేరింది. టీజీపీఎస్సీలో చైర్మన్తో పాటు మరో 10 సభ్యులు ఉండాలి. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గతంలో పనిచేసిన చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2024 జనవరిలో కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్రన్, రామ్మోహన్ రావు, అమీరుల్లా ఖాన్, యాదయ్య, పాల్వాయి రజనీ కుమార్ని నియమించారు. అయితే గతేడాది డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్డ్ కాగా ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్ర వెంకటేశం నియమితులయ్యారు. ఈ క్రమంలోనే అనితా రామచంద్రన్ ఫిబ్రవరి నెలలో, రామ్మోహన్ రావు ఏప్రిల్ నెలలో ఏజ్ లిమిట్ నేపథ్యంలో రిటైర్ అయ్యారు. దీంతో ప్రస్తుతం చైర్మన్ సహా కేవలం 3 సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారు. 10 మంది ఉండాల్సిన ప్లేస్లో 3 మాత్రమే ఉన్నారు. ఇది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ జాడే లేదు. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలో నిరుద్యోగులంతా కూడా అలసిపోతూ ఉన్నారు. కొన్ని ఏళ్ల తరబడి గడ్డాలు పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా గ్రంథాలయాలకే పరిమితం అవుతూ ఉన్నారు నిరుద్యోగులు. ఒక నోటిఫికేషన్లు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడడం, రాకపోతే ప్రైవేటు ఆల్టర్నేటివ్ చూసుకుందామన్నా కూడా నోటిఫికేషన్ రావట్లేదు. దీంతో సందిగ్ధంలో పడుతూ ఉన్నారు. అరే ఒక్క నోటిఫికేషన్ వస్తే ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి దాని తర్వాత రాకుంటే మిగతా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుందామని వేచి చూస్తూ ఉన్న నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అటు డిగ్రీలు అయిపోతూ ఉన్నాయి. కొత్త విద్యార్థులంతా వచ్చి కాంపిటీషన్లో చేరుతూ ఉన్నారు. పాత విద్యార్థులకు, కొత్త వాళ్ళకు, వీళ్ళందరికీ కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. నోటిఫికేషన్లు ఏమో రావట్లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి మొదలుకుంటే ఆ రోజు ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూశారు. నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి వస్తుందేమో అని చెప్పేసి. జాడలేదు అది. ఎప్పుడూ ఈ ఎన్నికలు, సంక్షేమ పథకాలు ఇవే చూస్తున్నారు కానీ విద్యాశాఖ విషయంలో ఎందుకు చూస్తలేరు? ఉన్నత విద్యను అభివృద్ధి చేయండి, ఆటోమేటిక్గా రాష్ట్రము అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. కొన్ని జిల్లాలకు యూనివర్సిటీలు లేవు. ఉమ్మడి జిల్లాలలో, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో ఆదిలాబాద్కు యూనివర్సిటీ లేదు. అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కూడా అక్కడ విద్యావంతులంతా కూడా ఏకమైనరు. ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ నిరసనలే వస్తాయి. సో ప్రభుత్వాలు, ఉన్నత విద్యా మండలి కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా వారికి విద్యను చేరువ చేయాలి. అందులో భాగంగా యూనివర్సిటీ విద్యను అందిస్తే ఎంతోమంది మేధావులు పుట్టుకొస్తారు, ఎంతోమంది విద్యావంతులు తయారవుతారు, ఉద్యోగులు వస్తారు. దాని ద్వారా జిల్లా కూడా అభివృద్ధి బాటలో పయనించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రభుత్వాలు ఆ దిశగా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి. సో ఇవి ఇయాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.